శ్రీ రూపకర్త వేగిరాజు రామకృష్ణంరాజు తెలిపారు. ఆనాటి రాజకీయాలకు ఈనాటి రాజకీయాలకు చాలా తేడా ఉందని, టీడీపీ జనసేన కలిస్తే వైసీపీకి ఇబ్బందేనని కృష్ణంరాజు అన్నారు. 2024లో తక్కువ సీట్లతో మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్న కృష్ణంరాజుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేగిరాజు రామకృష్ణంరాజు ఓరఫ్ ఆశ్రమం డాక్టర్ గారంటే తెలియని వారు ఉండరు. వైద్య వృత్తి అంటే ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ భీమవరంలో ఉన్న రామకృష్ణరాజు గారే. ఈయనకి కీర్తిశేషులు మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకి ఎంతో స్నేహపూర్వకమైన అనుబంధం ఉంది. ఆ విశేషాలు ఏంటో మనతో ఉన్న డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీకు ఉన్న బాల్య మిత్ర స్నేహం చాలా ఆయన దివంగతలు అయ్యేదాకా కూడా కొనసాగింది. అది ఏ విధంగా చూడవచ్చు? అది 1966లో గుల్బర్గాలో మెడికల్ కాలేజీలో చేరినప్పటి నుంచి ఆయన చనిపోయే రోజు వరకు మా స్నేహం ఏ ఒడిదుడుకులు లేకుండా, కేవలం స్నేహమే కాకుండా ఆయనతో రాజకీయ ప్రయాణం కూడా కొనసాగింది. అలాగే పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, స్టేట్ ఎగ్జిక్యూటివ్గా, తర్వాత స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా అనేక పదవులు ఆయనతో పాటే పార్టీలో పనిచేయటం జరిగింది. 2 సార్లు నాకు అవకాశం వచ్చింది. కానీ దానికి మటుకు కారణం రాజశేఖర రెడ్డి కాదు. దానికి కారణం మాకు అల్లూరి సుభాష్ చంద్రబోస్, మా పార్లమెంట్ సభ్యులు, మా గురువుగారు రాజకీయంగా. ఆయన కృషితో నాకు భీమవరం సీటు 83లో రావటం జరిగింది. తర్వాత ఆయనకి 89లో ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఎంపీగా నిలబడలేని స్థితిలో ఉన్నప్పుడు నాకు వచ్చిన సీట్ని ఆయనకి ఎమ్మెల్యేగా భీమవరం సీట్ ఆయనకి ఇవ్వటం జరిగింది. దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి గారే పెట్టారు నామకరణం. నేను రాజీవ్ హెల్త్ కార్డ్ అనే పేరు మీద చేసేవాడిని. దానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ కూడా సంతకాలు చేసి ఆరోగ్యశ్రీ స్ట్రక్చర్ మొత్తం ఇదే అంటారు. అది అంత టోటల్గా. కానీ దాని ఆ క్రెడిట్ ఎందుకు తీసుకోము అంటే, ఆ క్రెడిట్ సీఎంగా ఆయన చేసినప్పుడు ఆ క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి కదా. మీరు అప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ కలిగినాయి మీరు ఇచ్చిన స్ట్రక్చర్ ఆయన ఒప్పుకున్నందుకు? దానివల్ల ఇవాళ సంతృప్తికరంగా ఏ విధమైన పదవి చేయకుండా 40 ఎకరాలు అమ్మినా, ఏది ఒక ఫైల్ తీసుకెళ్ళి సంతకం పెట్టమంటే రాజశేఖర రెడ్డి ఎవరికైనా ఏదైనా సాయం చేసే మనిషే. నేను ₹1 ఇంకో మార్గం ద్వారా సంపాదించదలుచుకోలేదు, సంపాదించలేదు ఆ రోజుకి ఈ రోజుకి కూడా. మీరు ఒక డాక్టర్గా భీమవరం ప్రజలకి అలా చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా కూడా మీకు మంచి పేరు ఉంది. అంటే ఎలాగంటే ఒక డాక్టర్ అంటే కమర్షియల్గా కాదు, ప్రజాసేవే ముఖ్యం అన్న ధ్యేయంతో అలాగే ఎన్నో గుప్తదానాలు కూడా చేశారు. కానీ 2 సార్లు మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఎందుకు గెలుపొందలేకపోయారు? దానికి కారణం స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సరిగ్గా కాంగ్రెస్ చాలా పేరు చెడగొట్టుకున్న వేళ ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఆయన సినీ జీవితంలో ఆయన సంపాదించిన పేరును బట్టి అక్కడ తమిళనాడులో ఎంజి రామచంద్రన్ వాళ్ళు ఎలాగో ఆయన కూడా 9 నెలల్లోనే పార్టీ స్థాపించి ప్రజల అభిప్రాయంగా ఉంది. కాబట్టి ఎలా ఉంటుందో వేచి చూడాలి. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాల్య స్నేహితుడైన వేగిరాజు రామకృష్ణరాజు గారు ఆయన మనోభావాలన్నీ ఎంతో చక్కగా అందరికీ వివరించారు. ఇప్పుడు జగన్ పరిపాలన కూడా ఎంతో అద్భుతంగా ఉందని, ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని, రేపు వచ్చి ఎలక్షన్స్లో తప్పకుండా ఆయన విజయం సాధిస్తారని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర, 99 టీవీ భీమవరం. తెలంగాణలో ఇవాళ